హాయ్ అండి, ఈరోజు చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను దానికోసం ఇలా చేపలను తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కున్నాను ఉప్పు వేసిన నీళ్ళల్లో. అలా అయితే ఫ్రై అనేది బాగా వస్తుందండి. కడిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక 2 స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొద్దిగా ఫిష్ మసాలా తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకున్నాను. ఈ విధంగా వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది మీకు గట్టిగా అనిపిస్తే ఒక 2 స్పూన్ల నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. బాగా గట్టిగా ఉంటే చేప ముక్కలకు ఈ పేస్ట్ అనేది అంటుకోదు. కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చండి పేస్ట్ని. ఇలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి మంచిగా అంటుకునే విధంగా ఇలా అప్లై చేసుకోండి. మనం డైరెక్ట్గా చేప ముక్కల పైన ఉప్పు కారం లాంటి మసాలాలు వేస్తే ఒక్కొక్క ముక్కకి ఎక్కువగా పట్టుకొని ఒక్కొక్క ముక్కకి సరిగా పట్టుకోకుండా టేస్ట్ అంతా బాగుండదండి. అందుకే ఇలా ఫస్టే మనం మసాలాలన్నీ కలుపుకొని తర్వాత ఈ విధంగా చేప ముక్కలకు అనేది రుద్దుకుంటే అంతా ఒకే విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న వీటిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక ఫ్రై చేస్తే చాలా బాగా వస్తాయండి ఫ్రై అనేది పీసెస్. ఇలా నేను ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోండి. ఈ నూనె మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చేప ముక్కలు అనేది వేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. పైన వేగిపోయి లోపల ముక్క అనేది ఉడకదు. మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా మన ప్యాన్కు సరిపడా పీసెస్ అనేది వేసుకొని ఒకవైపు బాగా కాలే విధంగా వేయించుకోండి. ఒక 5 నిమిషాల వరకు. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపుకు కూడా మరొక 5 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటే చేప ముక్క అనేది బాగా ఉడుకుతుంది. టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి చేప ఫ్రై అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మనం అల్యూమినియం ప్యాన్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇలా అంటుకున్నట్టు అనిపిస్తుందండి పీసెస్. నాన్ స్టిక్ ప్యాన్లో అయినా ఐరన్ ప్యాన్లో అయినా బాగా వస్తాయి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తప్పకుండా